హలో సార్, ఐఎమ్ కాన్ఫరెన్స్ చిన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్. మాది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం సార్. ఈ రోజున షార్ట్స్ చేశాను సార్. కొండ మీద యేసుప్రభు గారి కొండ మీద షార్ట్స్ కొన్ని చేశాను సార్. యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు సార్, మన సొత్తు. వయసుతో సంబంధం లేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెరైటీగా వేయాలి. యూట్యూబ్ ఛానల్లో మనం వెరైటీ చూపించాలి. సినిమాలో తగ్గట్టుగా వేయని అవసరం లేదు, కొంచెం వెరైటీగా ఉండాలి. మనదే స్టెప్స్ వెరైటీగా ఉండి బాగుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టేస్తారు ఆడియన్స్. అది సార్, ఆడియన్స్ ఉంటేనే మనం ఉండేది. ఆడియన్స్ అంటే ఎవరో పబ్లిక్ ఉంటేనే మనం ఇంప్రూవ్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా ఆడియన్సే, పబ్లిక్, ప్రజలే మన దేవుళ్ళు. అది సార్ నేను అనేది. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఇది ఎవరి సొత్తు కాదు. చేస్తూ వెళ్ళాలి. చేస్తూ వెళ్తే మనకి 365 రోజులు 4000 గంటలు ఈజీగా చేయొచ్చు. అలాగా నా 365 రోజులు 4000 గంటలు అవ్వలేదు అనుకోండి, మీ ఛానల్ ఏమి తీసేయడం, డైరెక్ట్గా చేయాలి. గుళ్ళో కూడా డ్యాన్స్ వాళ్ళతో పాటు వేయాలి. మీరు ఫేస్ చూపించాలి ఎక్కువ శాతం. కనీసం మాట్లాడుతూ ఉంచి చూపించుకుంటూ చేయొచ్చు. అంతేగాని ఫేస్ చూపిస్తే మీకు తిరుగులేదు. ఫేస్ చూపించుకుంటూ చేయండి. అలానే వంటలు పెట్టుకోవచ్చు, కామెడీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో ట్రాలింగ్ వీడియోస్ ఒకటే, కాపీ రైట్స్ ఒకటే రాకుండా చూసుకోవాలి. ట్రాలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్ట్, ఈ 3 రాకుండా చూసుకోవాలి. ఎవరిని కించపరిచేటట్టుగా ఉండకూడదు, వెరైటీగా ఉండాలి. మనం చేసేది ఎట్లా ఉండాలి, వెరైటీగా ఉండాలి సార్. వెరైటీ ఉంటే ఏమవుతుంది, మనకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మనం చేసేది వెరైటీగా, వినసొంపుగా, చక్కగా ఉండాలి, అట్రాక్షన్గా. అంతేగాని ఏదో చేసాం. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే డబ్బుల కోసం పెట్టచ్చు సార్. మీకు ప్రేమతోటి పెట్టండి, డబ్బులు అవే వస్తాయి. ప్రేమతోటి పెట్టండి. అది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడెంటిటీ కార్డు, మీ ఏటీఎం కార్డు, ఇవన్నీ ఉండాలి సార్. మీ ఓటర్ గుర్తింపు కార్డు, ఇవన్నీ మానిటైజేషన్ చేసేటప్పుడు మీరు ముందు ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్లో మీరు మీ టచ్ ఫోన్కి ఏదైతే యాడ్ నెంబర్ ఇస్తారో అదే మీకు ఈమెయిల్ అడ్రస్ సార్. అదే ఈమెయిల్ అడ్రస్. అది సార్, ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు. ఈమెయిల్ అడ్రస్ అదే పెట్టించుకోవాలి, మనకు పర్మనెంట్గా ఉంటుంది. అది ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి పేరుగా ఈమెయిల్ అడ్రస్ అదే సార్. ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అంటే అదే. మన పొరపాటున ఫోన్ పోతే మన వీడియోస్ అన్నీ తెచ్చుకోవాలంటే వెంటనే సిమ్ కొనుక్కొని అదే నెంబర్ గల సిమ్ తెచ్చుకుంటే మనం వేసుకుంటే వచ్చేస్తాయి. మన పోయిందని మనం బాధపడకూడదు సార్. దేనైనా మనిషి సాధించవచ్చు, వదిలిపెట్టకుండా చేయాలి, సిగ్గు విడిచి చేయాలి. ఇది ఒక కళ సార్. డ్యాన్స్ అనేది ఒక కళ, వంట చేయడం కూడా కళే, కామెడీ చేయడం కూడా ఒక కళ సార్. ఇది ఎవరు నేర్పేది కాదు, మనంతా మనం నేర్చుకునేదే. అది సార్, వదిలిపెట్టకుండా చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఓటమి అంచునే గెలుపు అనేది ఉంటుంది సార్. చేస్తూ వెళ్ళాలి. చేస్తూ వెళ్తే ఎటు ఒక పర్సన్ అచ్చం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు సార్. మీ పని మీరు చేసుకుంటానే ఈ పని చేసుకోవచ్చు. మీరు డబ్బులు సంపాదించుకోవడం, 1000 లక్షల కోట్లు యూట్యూబ్ ఛానల్లో. చాలామంది ఇన్స్టాగ్రామ్ పెట్టమంటున్నారు సార్, మా ఫ్రెండ్స్ చాలామంది. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నా తోబుట్టువులతో సమానం సార్. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. నేను అదే కోరుకునేది. మనిషికి కావాల్సింది ఏంటి సార్, మంచితనం. అది సార్. ప్రతి ఒక్కరూ ఐఆమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కొండపల్లి సత్యనారాయణ, నా ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ పెట్టుకున్నాను సార్. మహానుభావుడు మన సిహెచ్ రవిబాబు గారు నాకు ఛానల్లో ఒక 2023లో ఓపెన్ చేశారు సార్. ఆయన పుణ్యం అంటూ నేను వదిలిపెట్టకుండా నా పని నేను చేసుకుంటూ, ఇంట్లో పని, ఇంటి వాళ్ళని మెప్పించుకుంటూ, నా కుటుంబ సభ్యుల సహకారంతో, అలాగే నా ఫ్రెండ్స్ సహకారంతో ముందుకు వెళ్తున్నాను సార్. వయసుతో సంబంధం లేదు దీనికి. ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు రాలేదని బాధపడద్దు, వస్తాయి, అవే వస్తాయి. మనం చేసేది కరెక్ట్గా ఉండాలి. అంతేగాని మనం చెప్పేది ఎవరికైనా ఉపయోగపడాలి సార్. మనమే ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగొచ్చు సార్. దయచేసి ఎవరో ఎక్కువ తాగబాకండి. కూల్ డ్రింక్స్ తాగొచ్చు, తక్కువ తాగండి. వీలైనంత వరకు కుండలో నీళ్ళు తాగండి సార్. కుండలో నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. కొబ్బరి నీళ్ళు తాగితే పరిచయం అంటారు. ఎందుకు సార్ పరిచయం రాదు, ఏం రాదు. 1-2 బండలు తాగితే ఏమైతే సార్. కొబ్బరి నీళ్ళు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది సార్. సార్, చిన్నదానికి పెద్దదానికి మీరు దయచేసి ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. అవసరం వస్తేనే వేసుకోండి సార్. ఎండలో తిరగాలి. నేను 12 గంటలకి మా మిట్ట మధ్యాహ్నప్పుడు 12 గంటలకు వచ్చాను సార్ కొండ మీదకి. జెండా వాన అంటే మనం ఏం సాధించలేము. ఎండ అయినా సరే, వాన అయినా సరే, మనం అనుకున్నది నెరవేరాలంటే వెరైటీగా ఉండాలి. వాళ్ళు అట్టేసారు, వాళ్ళకంటే కొంచెం వెరైటీగా ఉంటే నీకు ఆటోమేటిక్గా మీకు వ్యూస్ వస్తుంది. ఇలా పెద్ద వీడియోలకి వాచ్ టైం వస్తుంది సార్. చిన్న వీడియోలుగా మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి.
ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ముందు వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుంటే మనకు వాచ్ టైం తెలుస్తుంది, సబ్స్క్రైబర్స్ తెలుస్తారు, వ్యూస్ తెలుస్తుంది, లైక్ తెలుస్తుంది, షేర్ ఎవరు పెట్టారో తెలుస్తుంది, ఎన్ని కామెంట్ ఎవరు పెట్టారో తెలుస్తుంది అనమాట వైటీ స్టూడియోలో. అది వైటీ స్టూడియో వల్ల ఉపయోగం. రాలేదని ఒకదాని 10 వచ్చినాయి, ఒకదాని 2 వ్యూస్ వచ్చినాయి బాధపడద్దు, చేస్తూ వెళ్ళండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. డిఫరెన్స్ చేస్తే ఈరోజు కోలాటం టైప్లో చేశాను సార్, బాగా వచ్చింది సార్ వ్యూస్, ఎప్పుడు రాలా ఇంత విధిగా ఈరోజు వచ్చాయి. నేను అనుకున్నాను నా మదిలో ఏమనుకున్నానంటే కోలాటంతో డ్యాన్స్ చేయకూడదా, చేశాను సార్, బాగానే లైక్ షేర్ కామెంట్లు బాగానే ఇదైంది సార్. నాకు ఈరోజు బాగా వ్యూస్ వచ్చినాయి. వ్యూస్ కావాలి మనకి, వ్యూస్ డబ్బులు రావాలంటే వ్యూస్ కావాలి, వ్యూస్ ఉంటేనే డబ్బులు, యాడ్లు రావాలన్నమాట, మన వాటి మీద యాడ్లు రావాలి. మన కాన్సెప్ట్ అనేది నచ్చాలి ప్రతి ఒక్కరికి, మన కాన్సెప్ట్ కాంటెంట్ మనం దేనైనా ఏది చెబుతున్నాం అది కాంటెంట్ నచ్చాలి. చూడండి సార్ వెనక వైపు ఎలా ఉందో, వెనక వైపు చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ కదా, వాతావరణం చూడండి సార్ ఎలా ఉందో, చాలా ఇది యేసుప్రభు గారు సార్, అది యేసుప్రభు గారు ఆయన, చూడండి సార్ ఎంత బాగుందో. అది ఇక్కడ నుండి చూస్తుంటే అటువైపు అది సార్ రెడ్డిగూడెం అది ఆ తిన్నగా ఉంది. ఈ గుట్ట తిన్నగా ఇటు పర్వ సార్ ఇటు అలా సార్. మరి మీరందరూ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు సార్, పెట్టుకుంటే వెరైటీగా చేయండి. వాళ్ళు చేసినట్టు బాగుండే, వాళ్ళు ఏదో చేశారని మనం ఏదో చేస్తే మార్కులు రావు. మన డిఫరెన్స్ ఉండాలి కొంచెం, డెఫినెట్ సినిమాల్లోకి చేయాలని లేదు, సినిమాల్లో కాకుండా కొంచెం వెరైటీగా, సినిమాల్లో కానీ చేసేవాళ్ళు ఉంటారు కాదంటలేదు, కొంచెం వెరైటీగా చేయండి సార్, చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ బాగా వ్యూస్ వస్తాయి. వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండాలి, మనం చేసేటటువంటిది వెరైటీగా ఉండాలి, రోజు వెరైటీ. అదే సార్ నేను చెప్పేది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే 1000 సంవత్సరాలు వచ్చిన మనిషికి 1000 సంవత్సరాలు బతకనుకోండి, 1000 సంవత్సరాలు ఉన్నా సరే మనిషికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్. ఎవరి సొత్తు కాదు యూట్యూబ్ ఛానల్, మన సొత్తు, తెలివి మన సొత్తు. మనం అనుకుంటాం మనం అసమర్థమని, మన ప్రతి మనిషి దగ్గర స్త్రీ పురుష కుల మత జాతి లింగ భేద వర్గ శిక్షణ ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక టాలెంట్ గ్యారెంటీగా ఉంటుంది సార్. ఈ టాలెంట్ ఒకళ్ళకి కామెడీలో టాలెంట్ ఉంటుంది, ఒకళ్ళకి డ్యాన్స్లో కామెడీ ఉంటుంది, ఒకళ్ళకి వంటల్లో టాలెంట్ ఉంటుంది. ఇలా డిఫరెన్స్ అనమాట. కామెడీ మీద ఎక్కువ ఆసక్తి ఉందనుకోండి, కామెడీ ఎక్కువ చేయండి, డ్యాన్స్ తక్కువ వేయండి, ఈ మిగతా వాటి గురించి తక్కువ చెప్పండి సార్. అది కామెడీ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయండి. కొంతమంది ఆల్రౌండర్లు కూడా చేస్తారు, ఆల్రౌండర్ అనమాట. కుక్క ఎలా వచ్చింది, బావ్ 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 బావ్, పిల్లి కోడి పుంజు, మేక ఆవు ఎలా వచ్చింది సార్, అంబా 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 అంబా. నోరు లేని మోజులు సార్. నా మిమిక్రీలో ఏమైనా తేడా ఉంటే క్షమించండి సార్, నేను అంత గొప్పవాడిని కాదు, ఏదో నేర్చుకోవాలని ఆసక్తితో అన్నీ నేర్చుకోవాలని ఆసక్తితో చేస్తున్నాను సార్. తుఫాను వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది సార్, తుఫాను వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, అది సార్. ఇలా కుక్కల అరుపు ఈ మధ్య చూసాను సార్, కుక్కల అరుపు కూడా మనం పసికట్టచ్చు. కుక్కలు అరుచుకుంటూ ఉంటాయి, అంటే దడిసే కుక్క ఎలా ఉంటుంది అంటది, బాగా ధైర్యం కుక్క అలా అంటుంది సార్. ఇలా చేయాలనిపించింది సార్, ఈరోజు చేశాను సార్. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. నేను దేవుడు అంత గొప్పవాడిని కాదు సార్. మీ అందరికీ నా దీవెనలో, ప్రతి ఒక్కరికి నా వీడియోలు చూసేవారికి చూడవరికి నా దీవెనలో, ఆ దేవుడి దీవెనలో, ప్రజల యొక్క అందరి దీవెనలో ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. మనమందరం ఐకమత్యంగా ఉందాం, ఆప్యాయంగా ఉందాం. మంచితనం ఉంటే డబ్బు అదే వస్తుంది సార్. పని చేయాలి, ప్రతి మనిషి చనిపోయే వరకు పని చేయాలి, ఏదో ఒక పని. నేను పని చేస్తూనే ఉంటాను, వీడియోలు చేస్తూనే ఉంటాను సార్.
అది నేను పని చేస్తూనే వీడియోలు చేస్తున్నాను సార్. అది ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. 2 గంటలు ఎంతైందో సార్ ఫ్రెండ్స్, 2 గంటలు అవ్వచ్చు. అందుకని గుడ్ ఈవినింగ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను సార్ ఫ్రెండ్స్. ధైర్యమే సాహసం, సాహసమే నా ఊపిరిలాగా చేయండి సార్. ఏదైనా దాంట్లో మంచి ఉంటే స్వీకరించండి, చెడుని వదిలేయండి. ఏ సినిమా చూసినా, ఏ కథ విన్నా దాంట్లో మంచిని స్వీకరించండి, చెడుని వదిలేయండి. అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.